సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నో సూపర్ జైంట్స్ ని ఓడించి ఎలానమ్మా ఇంటికి వెళ్ళండి, ఎలిమినేట్ అయిపోండి, మాతో పాటు జాయిన్ అయిపోండి అనేశారు. ఎల్ఎస్జి హైదరాబాద్కి వచ్చి ఎస్ఆర్ఎస్ ని ఓడించారు, ఎస్ఆర్ఎస్ లక్నోకి వెళ్ళి ఎల్ఎస్జిని ఓడించారు. లెవెల్ అయిపోయింది. కాకపోతే ఆ ఫైనల్ కిల్లింగ్ బ్లో కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ ఇచ్చారు బై ఎలిమినేటింగ్ ఆర్ బీయింగ్ ద కాజ్ ఫర్ ఎలిమినేషన్ ఫర్ లక్నో సూపర్ జైంట్స్. ఈ మ్యాచ్ లో ఏం జరిగింది, ఎవరు బాగా పర్ఫార్మ్ చేశారు, ఇలా ముందు నుంచి ఆడితే ఎంత బాగుండేది ఎస్ఆర్హెచ్ కి, దీని గురించి మాట్లాడుకుందాం. అలాగే నెక్స్ట్ మ్యాచ్ ఏదైతే ఉందో ఎందుకు చూడాలి అసలు, ఇది సిఎస్కే ఆర్ఆర్ ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారు, నాకు ప్రయోజనం ఏంటి చూడడానికి, ఎందుకు 4 గంటలు ఇవ్వాలి నేను, దాని గురించి మాట్లాడుకుందామా. పైగా మధ్యలో కొట్టుకున్నారు దిగ్వేష్ రాఠీ ఇంకా అభిషేక్ శర్మ, పంచులు కొట్టుకున్నట్టు మిగిలింది అనిపించింది నాకు అక్కడ. దాని గురించి మాట్లాడుకుందాం, మనకి ఎందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ ఫైనల్ గా సన్ రైజర్స్ హైదరాబాద్ ఓ కన్విన్సింగ్ గెలుపు నమోదు చేసుకున్నారు. టాస్ గెలిచి ఫస్ట్ మ్యాచ్ జరిగింది చెప్పేస్తా. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. దే ఇన్వైటెడ్ లక్నో సూపర్ జైంట్స్ టు బ్యాట్ ఫస్ట్ అండ్ వాళ్ళు బాగానే బ్యాటింగ్ కూడా చేశారు. 220, 230 చేస్తారేమో అనుకుంటే 205కి రిస్ట్రిక్ట్ చేశారు వాళ్ళని. దట్ వాస్ ఎ గుడ్ ఎఫర్ట్. బట్ 190, 195 కూడా రిస్ట్రిక్ట్ చేసే అవకాశం ఉండింది. హాఫ్ సెంచరీస్ ఫ్రమ్ మిచ్ మార్ష్ అండ్ ఎడ్ మాక్రమ్, గుడ్ నాక్స్ వాళ్ళ నుంచి, తర్వాత నికోలస్ పూరి నుంచి ఒక 40 చిల్లరతో తను స్కోర్ చేశాడు. బట్ మిగతా ఎవరు కూడా పెద్దగా కాంట్రిబ్యూట్ చేయలేదు రన్స్, అందుకే వాళ్ళకి కావాల్సిన స్కోర్ రాలేదు. యాజ్ ఫార్ as SRH బౌలింగ్ గోస్, హర్షల్ ఒక మంచి స్లో యార్కర్ వేశాడు. బట్ ఇషాన్ మలింగా ఐ థింక్ వాస్ ది పిక్ ఆఫ్ ది బౌలర్స్. హర్ష్ దూబే ఫస్ట్ బాల్ కి వికెట్ వచ్చి ఉండాల్సింది, రాలేదు. బట్ తను కూడా బాగానే వేసాడు, ఒక వికెట్ తీసుకున్నాడు. అండ్ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి కూడా 2 ఓవర్లు వేయడం, అది కూడా కాస్త కలిసి వచ్చిందేమో సన్ రైజర్స్ హైదరాబాద్ కి. చేస్ చేస్తున్నప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ అభిషేక్ శర్మ 20 బాల్ 59, దట్ వాస్ ఫ్యాంటాస్టిక్. ఇషాన్ కిషన్ ఒక పేపర్ స్కోరు అంటే ఏంటో చెప్తా. దాని తర్వాత కమిండు బెండిస్ కూడా బాగా ఆడాడు, క్లాసన్ కూడా ఆల్మోస్ట్ 47, 48 స్కోర్ చేశాడు. దాంతో మ్యాచ్ ఫినిష్ అయిపోయింది. ఇలా ముందే ఆడుంటే బాగుండేది కదా అనిపిస్తుంది, కానీ సీజన్ అయిపోయింది, ఎలిమినేట్ అయిపోయారు, పెద్దగా చేయగలిగినవి లేదు. ఈ మ్యాచ్ గురించి కొంచెం డీటెయిల్ గా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఏంటో మాట్లాడుకుందాం. ఓకే, నా డీటెయిల్స్ లోకి వెళ్తుంటే దానికంటే ముందర మీరు నాకు చేయాల్సింది ఏంటంటే, వీడియో ఎక్కడ నచ్చితే కనుక హిట్ ద లైక్ బటన్, బికాస్ దాట్ విల్ గివ్ అస్ మోర్ వ్యూవర్స్. యూట్యూబ్ ఆటోమేటిక్ గా వీడియోని ఎక్కువ మందికి చూపిస్తుంది. ఏంటి, మీరు చిన్న లైక్ కొడితే చాలు ఎక్కువ మందికి చూపించేస్తుంది. సో ఆ పని చేసి పెట్టండి, స్మాల్ హెల్ప్ ఫర్ అస్. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు కంటెంట్ బాగుంది అనిపిస్తే కనుక కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు సమ్ టేల్స్, బికాస్ దాట్ విల్ లాట్ ఆఫ్ మోటివేషన్ టు అస్. సో ఆ పని చేసి పెట్టండి. థ్యాంక్ యూ ఇన్ అడ్వాన్స్. కంటెంట్ నచ్చితేనే ఎప్పుడు చెప్పేలాగా. ఓకే, ఈ గేమ్ లో మొదట లక్నో సూపర్ జైంట్స్ బ్యాటింగ్ చేశారు. ఇట్ ఇస్ డిఫరెంట్, 2 phases లో డిఫైన్ చేయొచ్చు. ఒకటి మొదటి 10 overs ఆర్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్. దాని తర్వాత మొదటి 10 overs లో 108 రన్స్ స్కోర్ చేశారు మార్ష్ అండ్ మాక్రమ్. ఇన్ఫాక్ట్ ఫస్ట్ వికెట్ కి పార్ట్నర్షిప్ వాజ్ 115, కానీ దాని తర్వాత 10 overs లో 97 పరుగులు మాత్రమే స్కోర్ చేయడం అండ్ దానికి తోడుగా 7 వికెట్లు కూడా నష్టపోవడం. ఇది వాళ్ళకి చాలా పెద్ద ప్రాబ్లమ్ గా మారింది. దిస్ నో డౌట్ ఇన్ దాట్. తర్వాత కొంచెం స్లో డౌన్ అయిపోయారు, వికెట్స్ పడిపోయాయి. ఆర్ రాదర్ SRH బౌలర్స్ వికెట్స్ సంపాదించారని చెప్పాలి. హర్ష్ దూబే ది లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, తను ఒక వికెట్ అయితే సొంతం చేసుకున్నాడు ప్లేయింగ్ హిస్ ఫస్ట్ గేమ్. ఫస్ట్ బాల్ లో వికెట్ వచ్చి ఉండాల్సింది, డిఫికల్ట్ క్యాచ్, అది డిఫ్లెక్షన్ ఉండింది, పట్టుకోలేకపోయాడు. దాని తర్వాత నెక్స్ట్ ఓవర్ లో కూడా స్టంపింగ్ ఉండింది డౌన్ ది లెగ్ సైడ్, అగైన్ డిఫికల్ట్ బికాస్ ది కీపర్ వాస్ బ్లైండెడ్. బట్ ఇషాన్ కిషన్ నాట్ అ గ్రేట్ మ్యాచ్ బిహైండ్ ద స్టంప్స్. అలా వికెట్స్ తను తీసుకోలేకపోయాడు, రాలేకపోయాయి. దాని తర్వాత అఫ్ కోర్స్ బ్యాటర్స్ విజృంభించారు, 6 ఈజీగా స్కోర్ చేశారు. మంచి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అనిపిస్తున్నాడు, ద సెన్స్ దట్ చక్కగా ఫ్లైట్ చేసి దిస్ లూప్ గ్రిప్ అయి టర్న్ అయితే గనక, టర్న్ ఉంటే గనక ఇట్ కుడ్ బి ఎ వెరీ ఎఫెక్టివ్ బౌలర్. బ్యాట్ తో కూడా రన్స్ కాంట్రిబ్యూట్ చేయగలడు. డొమెస్టిక్ లో రన్స్ స్కోర్ చేసి ఉన్నాడు రంజీ ట్రోఫీలో. ఇఫ్ యూ ఫాలోడ్ హిస్ వర్క్ ఆర్ చూడండి ఇంటర్నెట్ లో, ఇఫ్ యూ కెన్ గో టు క్రికెట్ ఫర్ ఎనీ అదర్ వెబ్సైట్, చెక్ హిట్ హర్ష్ దుబే. తన రికార్డ్ చూసి మీకు అర్థమవుతుంది, వెరీ గుడ్ ఆల్ రౌండ్ క్రికెటర్ తను. హోప్ఫుల్లీ మరిన్ని ఛాన్సెస్ రావాలి. మేబీ పవర్ ప్లే ఇస్ నాట్ ద టైమ్ టు బౌల్ హిమ్, బికాస్ తను వేసే స్టైల్ ఆఫ్ బౌలింగ్ అలా ఫ్లైట్ చేస్తా అంటే పవర్ ప్లే లో సూట్ కాకపోవచ్చు. యూ కెన్ గో ఓవర్ ద టాప్. పవర్ ప్లే తర్వాత మేబీ ఇస్ ఎ బెటర్ బౌలర్. విల్ వెయిట్ అండ్ సీ, టైమ్ విల్ టెల్. తను బాగానే బౌలింగ్ చేశాడు. హర్షల్ పటేల్ కొంచెం ఎక్స్పెన్సివ్ గా అనిపించినా కూడా ఒక మంచి బాల్ వేశాడు టు గెట్ మాక్రమ్ అవుట్. మళ్ళీ డిప్ అయింది ఆ బాల్. 2-3 సంవత్సరాల క్రితం హర్షల్ పటేల్ ఛాయలు కనిపించే దాంట్లో. ఇషాన్ మలింగా వాస్ ఫినామినల్ బాస్, బెస్ట్ బౌలర్, పిక్ ఆఫ్ ది లాట్. తనని ఐ థింక్ నెక్స్ట్ ఇయర్ కి కళ్ళు మూసుకొని రిటర్న్ చేసుకొని పెట్టుకోవాలి, వదలకూడదు మినీ ఆప్షన్ లోకి. వెరీ గుడ్ బౌలర్. అండ్ రిషబ్ పంత్ ఫస్ట్ అవుట్ చేశాడు. ఎక్స్ట్రాడినరీ కాటన్ బౌల్డ్. ఎందుకు ఎక్స్ట్రాడినరీ అంటే, ఫాస్ట్ బౌలర్స్ కి రన్అప్ లో ఆర్ రన్ బాల్ వేసిన తర్వాత ఫాలో త్రూలో క్యాచ్ పడడం కష్టం, రియాక్ట్ అవ్వడం కష్టం. దానికి తోడుగా ఎక్స్టెండ్ చేసి పూర్తిగా క్యాచ్ పట్టుకోవడం ఇంకాస్త కష్టం. అది చేశాడు, దానికి ఫుల్ మార్క్స్ తనకి ఇవ్వాలి. బట్ ఎలా అయితే బౌలర్స్ ని పెంచుకుంటాం ఇక్కడ, అఫ్ కోర్స్ బిఫోర్ గెట్ ద బ్యాటర్స్, నితీష్ కుమార్ రెడ్డి 2 overs వేశాడు. ఎందుకు నితీష్ బౌలింగ్ చేయడం ముఖ్యము అంటే గనక, ఈజ్ అన్ ఆల్రౌండర్. ఒక డిపార్ట్మెంట్ లో పర్ఫామ్ బాగా చేస్తే రెండో డిపార్ట్మెంట్ లో కూడా అది కాన్ఫిడెన్స్ ని పెంచుతుంది. సీజన్ మొత్తం తనకి అది లేదు.
బౌలింగ్ చేయలేకపోయాడు, సైడ్ స్ట్రెయిన్ నుంచి కోలుకున్నాడు కానీ క్లియరెన్స్ రాలేదు బౌలింగ్ చేయడానికి. అది ఎక్కడో కొద్దో గొప్ప తన్ని కొంచెం ఇంపాక్ట్ చేసింది. లాస్ట్ సీజన్ కూడా ఓ 2 ఓవర్లు లేయడం, 3 ఓవర్లు లేయడం, ఒకటి అలా వికెట్ తీసుకోవడం, ఆ కాన్ఫిడెన్స్ బ్యాటింగ్ లో క్యారీ చేయడం, ఇవన్నీ కూడా చూసాం. సెకండ్ సీజన్ నాట్ ఇస్ గ్రేట్ సీజన్, హోప్ఫుల్లీ కమ్ బ్యాక్ రిలీ స్ట్రాంగ్. యంగ్ బాయ్ చాలా హార్డ్ వర్క్ చేస్తాడు బిహైండ్ ది సీన్స్. ఐమ్ గోయింగ్ టు ట్రస్ట్ హిమ్, ఐమ్ గోయింగ్ టు బ్యాక్ హిమ్ ఆన్ దిస్. మరి మీరేమనుకుంటారు? లెట్ మీ ఇన్ ది కమెంట్స్. ఆఫ్ కోర్స్ వీళ్ళందరూ బౌలింగ్ బాగా చేశారు. 225, 230 రావాల్సిన 205 రిస్ట్రిక్ట్ చేశారు. 190 కూడా రిస్ట్రిక్ట్ చేసి ఉండొచ్చు. లాస్ట్ లో కొన్ని రన్స్ ఎక్కువ వెళ్ళిపోయి లాస్ట్ 2 overs లో 35 రన్స్ కన్సిడర్ చేశారు. సో అదొక ప్రాబ్లం ఇన్ అ సర్టన్ సెన్స్. బట్ యాక్చువల్ గా ఎల్ఎస్జీకి చాలా బాగా ఆడింది ఎవరంటే వాళ్ళ ఓపెనర్స్ ఇద్దరు, మార్ష్ అండ్ మాక్రమ్. అగ్రెసివ్ గా ఆడారు. ఒకళ్ళేమో 6లు కొట్టారు, ఇంకొకళ్ళేమో 4లు కొట్టారు. ఒకళ్ళేమో ఊరమాస్ బ్యాటింగ్, ఇంకొకళ్ళు ఫుల్ క్లాస్ బ్యాటింగ్. మాక్రమ్ ఏమో తన మాజీ టీం మీద సూపర్ గా బ్యాటింగ్ చేశాడు, బ్రహ్మాండమైన బ్యాటింగ్ చేశాడు. అవునా కదా? ఎక్స్లతో ఎలా డీల్ చేయాలి చాలా మంది ప్లేయర్స్ చూపిస్తున్నారు. వాళ్ళ ముందరికి వెళ్ళి సక్సెస్ఫుల్ గా అయ్యి చూపిస్తే ఆ కిక్ వేరే, హై వేరు. క్రికెట్ లోనూ అంతే, లైఫ్ లోనూ అంతే. అవునా కదా? ఈ ఎక్స్పీరియన్స్ మీకు అయి ఉంటుంది. ఎక్స్తో ఎలా రివెంజ్ అనను కానీ వాళ్ళకి తాలూకా బాకీ తిరిగి ఇచ్చడం ఏదైతే ఉంటుందో, స్పెషల్లీ ఒక బ్యాడ్ బ్రేకప్ ఉంటే క్రికెట్ నుంచి నేర్చుకోవచ్చు. వీళ్ళు ప్లేయర్లు చేసి చూపిస్తున్నారు. ఎనీవేస్ అలా వాళ్ళు 205 రన్స్ స్కోర్ చేశారు. పూరన్ లాస్ట్ లో మటుకు 6 కొట్టడం, అంత దాకా ఓన్లీ 4లు మాత్రమే కొట్టాడు. జస్ట్ సర్ప్రైజింగ్ టు సీ. తను కొంచెం సార్ట్ అవుట్ చేసినట్టుగా అనిపిస్తుంది. పైకి పిచ్చడం, అరౌండ్ ది స్టంప్స్, ఆఫ్ స్టంప్ దగ్గర ఫుల్ లెంత్ వేయడం చూస్తున్నాం. బట్ ఎప్పుడైతే స్టంప్స్ కి అటు లెగ్ సైడ్ వేశారో కొట్టేశాడు, షార్ట్ వేస్తే కొట్టేశాడు, స్లాట్ వేస్తే కొట్టేశాడు. ఇదంతా బాగానే ఉంటుంది. 205 కొట్టారు, పర్లేదు అనిపించింది. చేసి చేస్తారు లేదా కొంచెం క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అండ్ అప్పుడు స్టార్ట్ అయింది అతను థర్డ్ వచ్చి బ్యాటింగ్ చేయడం. థర్డ్ కేమ్ బికాస్ హెడ్ కి కోవిడ్ ఉంటుంది, తను అందుబాటులో లేడు. సో అతను రావడం, తను 2 మంచి సిల్కీ షాట్స్ ఆడాడు, తర్వాత అవుట్ అయిపోయాడు. దానికి ఏమో వెరీ గుడ్ పార్ట్నర్షిప్ బిట్వీన్ అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్. వీళ్ళిద్దరు ఆడటం సేపు చాలా బాగుంటుంది. తర్వాత అభిషేక్ ఫస్ట్ అవుట్ అయ్యాడు. ఇక్కడ మొదలైంది బాస్. ఐ థింక్ ఈ స్టోరీ మాడుకోవాలి మనం, ఈ ఎపిసోడ్ గురించి మాడుకోవాలి. దిగ్వేష్ రాఠీ ఇప్పుడు ఈ కుర్రాడు ఆటోగ్రాఫ్లు ఇస్తాడు వికెట్ తీసుకుని. మొదటి 2 సార్లు చేసినప్పుడు ఫైనల్ పడ్డాయి, బాగానే ఉంది. తర్వాత నేర్చుకుంది ఏంటి? ఓ ప్లేయర్ పక్కకి వెళ్ళి ఆటోగ్రాఫ్ ఇవ్వకూడదు, మనం కొంచెం బ్యాటర్ని తక్కువ చేసినట్టుగా అవుతుంది, ఫైన్ చేస్తున్నారని గమనించి అర్థం చేసుకొని పక్కకి వెళ్ళిపోయి నేల మీద రాసుకోవడం, చేతి మీద రాసుకోవడం చేశాడు. అక్కడ వరకు బాగానే ఉంది. అభిషేక్ శర్మ బాగా ఆడాడు కదా. అంటే ఇప్పుడు ఐ కెన్ అండర్స్టాండ్ ద బౌలర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. మీ టీం కోసం మీరు పుట్టింగ్ యువర్ ఎవ్రీథింగ్, మొత్తం ఎఫర్ట్ మొత్తం ఇస్తున్నారు. అక్కడ వికెట్ సంపాదించాడు అభిషేక్ ది. గేమ్ కాస్త టర్న్ అయింది, నా టీం వైపు తిప్పాను, ఒక కాన్ఫిడెన్స్, ఒక హై వస్తుంది. దాంట్లో చిన్న లైన్ క్రాస్ చేశాడు. అదేంటంటే అభిషేక్ శర్మ వెళ్ళిపోతుంటే సైన్ చేసి వెనక్కి తిరిగి వెళ్ళిపో అని దారి చూపించాడు. అది అక్కర్లా. యాజ్ అ బౌలర్ ఇట్స్ గుడ్ టు బి అగ్రెసివ్, యూ హ్యావ్ టు బి అగ్రెసివ్. స్పిన్నర్ అయినా ఫాస్ట్ బౌలర్ అయినా, బికాస్ మీ టీం కోసం పుట్టింగ్ బాడీ ఆన్ ద లైన్ బాస్. యూ కెన్ అండర్స్టాండ్ దట్. స్పెషల్లీ ఫాస్ట్ బౌలర్స్ అయితే ఇంకా ఆ బాడీలో స్ట్రెస్, స్ట్రెయిన్, బీపీ పెరిగిపోతూ ఉంటుంది. సో ఇట్స్ బౌండ్ టు హ్యాపెన్ వన్స్ ఆర్ ట్వైస్. కాకపోతే గెలిచేసిన తర్వాత మీరు బ్యాటర్తో, అంటే మీరు వికెట్ తీసేసుకున్న తర్వాత బ్యాటర్ని తక్కువ చేయకర్లే. నౌ డేల్ స్టెయిన్ ఇస్ ప్రాబ్లీ గాట్ ద మోస్ట్ ఎక్స్ప్రెసివ్ సెలబ్రేషన్, మోస్ట్ అగ్రెసివ్ సెలబ్రేషన్ క్రికెట్ లో. బట్ తను ఎక్కడ బ్యాటర్ వైపు వెళ్ళు, తను సెలబ్రేట్ చేసుకుంటాడు. వెయిన్ పాపింగ్, ఐ పాపింగ్ సెలబ్రేషన్స్. ఐఎమ్ షూర్ యూ నో అబౌట్ దిస్. అలా చేసుకోండి, తప్పలేదు. మీ టీమ్మేట్స్ సెలబ్రేట్ చేసుకోండి, తప్పేమీ లేదు. బ్యాటర్ని తనకు దారి చూపించడం, వెళ్ళిపోమని చెప్పడం, బూతులు తిట్టడం అక్కర్లే. మీరు గెలిచేశారు. అక్కడ దిగ్వేష్ రాఠీ గెలిచేశాడు బై గెటింగ్ అభిషేక్ శర్మ అవుట్. తర్వాత తను సెలబ్రేట్ చేసుకుంటే అయిపోయేది. వెనక్కి తిరిగి చూసి అభిషేక్ శర్మ చూస్తే ఏం కావాలి నీకు, దగ్గర రా అని చెప్పి మీదకెళ్ళి మాట్లాడి అది కొంచెం రచ్చ అయ్యి అభిషేక్ శర్మని జుట్టు పీకి కొడతా అని చెప్పేసి ఇవన్నీ కొంచెం ఇట్ వెంట్ ఓవర్ ది బోర్డ్, రైట్? తర్వాత అఫ్ కోర్స్ మ్యాచ్ అయిపోయిన తర్వాత మొదట టీమ్స్ కలిసినప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చుకుందాం అనుకున్నారు. అక్కడ కూడా కొంచెం మ్యాటర్ సాల్వ్ అవ్వలేదు. విజయ్ దయ్యా, ది అసిస్టెంట్ కోచ్ ఆఫ్ ద టీమ్, తను మాట్లాడి అభిషేక్ శర్మకి తను కామ్ చేసే ప్రయత్నం చేశాడు. దిగ్వేష్ రాఠీ అక్కడ కూడా ఎక్కడ తగ్గుతున్నట్టుగా అనిపించలేదు. తర్వాత రాజు శుక్లా వచ్చారు, బీసీసీఐ అధ్యక్షుడు. ఆయన వచ్చి ఇద్దరు పిల్లల్ని తీసుకొచ్చి ఏంద్ర కుర్రాళ్ళు మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎంతమందిని చూసే తెలుసా ఆ టైప్లో ఏదో మాట్లాడారు. మొత్తానికి తర్వాత ఒకరి భుజాల ఒకరి చేతులు వేసుకొని మాట్లాడారు. సో ఆల్స్ వెల్ దట్ ఎండ్స్ వెల్. బట్ ఆ చిన్న ఎమోషనల్ అవుట్ బర్స్ట్ ఏదైతే ఉంటుందో మేబీ నాట్ గ్రేట్. కామెంటరీ కూడా చెప్పే విషయం, చాలా మంది పిల్లలు ఏమనుకుంటున్నారంటే అగ్రెసివ్ గా సెలబ్రేట్ చేయడం అంటే అవతల ప్లేయర్ తక్కువ చేయడం అనుకుంటున్నారు. కాదు, మీరు అగ్రెసివ్ గా సెలబ్రేట్ చేసుకోవచ్చు. దట్స్ కూల్. దిస్ ఇస్ నాట్ కూల్. డోంట్ డిమీన్ ది అదర్ పర్సన్. ఎలా అయితే మనం ట్రాఫిక్ సిగ్నల్స్ బ్రేక్ చేసి వెళ్ళిపోతారు, రెడ్ సిగ్నల్ పడితే నేను జూమర్ వెళ్ళిపోయాను రా అని ఫ్రెండ్స్ గారు కాల్ ఎగరేస్తారు. యూ థింక్ ఇట్స్ కూల్. ఇట్స్ యాక్చువల్లీ నాట్ కూల్ బికాస్ ఇట్ కెన్ కాజ్ యాక్సిడెంట్స్, రైట్? రెస్పెక్ట్ ద లాస్ అండ్ రూల్స్ ఆర్ దేర్. అది చాలా ముఖ్యం. రెస్పెక్ట్ చేయడం లాస్ ని, రూల్స్ ని, అది యాక్చువల్లీ కూల్. అది మనం ఐ నో ఇట్స్ నాట్ ఫ్యాషనబుల్ టు సే దాట్ అండ్ డూ దాట్, అందుకనే ఇది ఎక్కువ ఇష్టపడుతుంటారు. బట్ యంగ్స్టర్స్ వాచింగ్, నా రిక్వెస్ట్ ఏంటంటే మీతోటి, మీరు సెలబ్రేట్ చేసుకోండి, మీ టీమ్మేట్స్ సెలబ్రేట్ చేసుకోండి, గట్టిగా చేసుకోండి, అరవండి, గోల పెట్టండి, పరిగెత్తని స్టేడియం అంతా, నథింగ్ రాంగ్ ఇన్ దాట్.
బ్యాటర్ ని వదిలేసేయండి. నథింగ్ టు డూ విత్ హిమ్. ఈస్ గాన్, ఈస్ అవుట్, ఈస్ డన్ ఫర్ ద గేమ్. లెట్ హిమ్ బి. ఎనీవేస్, దిస్ ఇస్ డన్. దీని పక్కన పెట్టేసి తర్వాత ఆఫ్ కోర్స్ ఇషాన్ కిషన్ ఒక విచిత్రమైన రివర్స్ స్వీప్ ఆడే ప్రయత్నం తను అవుట్ అయ్యాడు. దెన్ ఆఫ్ కోర్స్ తర్వాత కమిండు మెంటెస్ క్లాస్ మంచి పార్ట్నర్షిప్ చూసాం. క్లాస్ కూడా బాగా ఆడాడు, 47 స్కోర్ చేశాడు. కమిండు కూడా చాలా సెన్సిబుల్ గా ఆడాడు. దిగ్వేషన్ ఇన్ఫాక్ట్ తను వేసిన ఆఖరి ఓవర్ లో 3 4 కొట్టాడు. దట్ వాస్ గ్రేట్ టు సీ. సో ఇలా ఓవరాల్ గా మ్యాచ్ ఫినిష్ చేశారు. అభిషేక్ శర్మ గురించి స్పెసిఫిక్ గా మాట్లాడుకుందాం కాస్త, బికాస్ 20 balls 59. ట్రావిస్ హెడ్ కూడా లేడు ఆ టైంలో. అభిషేక్ వాస్ గోయింగ్ గ్రేట్ గా, చాలా బాడాడు. ఒక ఓవర్ ఇన్ఫాక్ట్ 4 6 స్కోర్ చేశాడు వరుసగా, 1 2 3 4. దట్ వాస్ గ్రేట్ టు వాచ్. వాజ్ ఆన్ ఏ లక్కీలీ టు కాల్ దట్ మూమెంట్. బాగా ఎంజాయ్ చేశాను నేనైతే. అది విష్ణు అని అనుకో 4 6 కొట్టాడు. అలా ఆడుతూ పాడుతూ మ్యాచ్ అయితే ఫినిష్ చేశారు బాస్. ఎక్కడ కష్టపడలేదు పెద్దగా, బికాస్ రిక్వైర్డ్ రేట్ ఆఫ్టర్ అబౌట్ 12-13 overs 8 per over 7 per over మాత్రమే ఉంటుంది. దట్ వాస్ ప్రిటీ చిల్ కూల్ చేజ్. ఇలా ఆడితే ఎస్ఆర్హెచ్ ఎంత డామినేట్ టీమో అర్థమవుతుంది. వెన్ ద బ్యాటర్స్ కాంట్రిబ్యూట్, బౌలర్స్ డీసెంట్ గా బౌలింగ్ చేస్తే సరిపోతుంది. బట్ ఇది జరగలేదు సీజన్ మొత్తం అంతా కూడా. అందుకే ఈ ఇష్యూ ఆఫ్ గెటింగ్ ఎలిమినేటెడ్ బిఫోర్ లైక్ హాఫ్ వే టు ది టోర్నమెంట్ జరిగిపోయింది అనమాట. దట్ ఇస్ సాడ్ పార్ట్ ఫర్ సన్ రైజర్స్ హైదరాబాద్. బట్ బాగా ఆడారు. మేబీ ద ఫ్యాన్స్ వర్ హ్యాపీ బికాస్ ఆఫ్ దట్. LSG ఆన్ ద అదర్ హ్యాండ్ వాళ్ళు ఎలిమినేటెడ్, విచ్ మీన్స్ దట్ 4th spot కి MI DC కొట్టుకుంటారు అనమాట ఇప్పుడు. ఇంకా బాబ్రో ఇప్పటిదాకా వీడియో ఎంజాయ్ చేస్తున్నారా? మొత్తం ఇన్ఫర్మేషన్ మీ దగ్గరకు వస్తుంది కదా, ఏదైతే ఎక్స్పెక్ట్ చేసేదంతా వస్తుందా? అయితే కంగారు అడగండి, ఇంటర్నెట్ బఫరింగ్ అవ్వట్లేదు, వీడియో ఆగిపోలేదు, వైఫై ఎక్కడికి మాయమైపోలేదు. ఒకవేళ గనక మీకు బాగా నచ్చిన విషయం ఆన్లైన్ లో మీరు చూస్తున్నప్పుడు ఇలా జరిగితే ఫ్రస్ట్రేషన్ ఏమాత్రం వస్తుందేంటి, పిచ్చి పీక్స్కి వెళ్ళిపోతే పిలకలు కనెక్ట్ అయిపోతాయి కదా. అలాంటిది జరగకూడదంటే నా ఫ్రెండ్ని పరిచయం చేస్తా. చూసారా, పేరు యాక్ట్ జిపి. మావా బ్రో మీట్ యాక్ట్ జిపి, యాక్ట్ జిపి మీట్ మావా బ్రో. ఈ యాక్ట్ జిపి చూడడానికి చిన్నగా ఉన్నాడు, ఏం చేస్తాడు అనుకోవద్దు. చోటా సైజ్ బడా ధమాకా. బేసిక్ గా మీ ఆన్లైన్ లైఫ్ స్మూత్ గా వెళ్ళిపోవాలంటే యాక్ట్ జిపి ఉంటే ఆ పని చేసి పెడతాడు అనమాట. బేసికలీ ఎక్కడా కూడా కనెక్షన్ లో ఏ మాత్రం ల్యాగు స్నాగు లేకుండా చూసుకుంటాడు. 24/7 మీ ఇంటర్నెట్ కి ఎక్కడన్నా సరే అని ఎక్కిళ్ళు వచ్చే ముందరే చూసి గమనించేసి మొత్తం అంతా సెట్ చేసి పెట్టేస్తాడు. అలా నిరంతర వార్తా స్రవంతి టైప్ లో మీకు ఆ వైఫై వచ్చేస్తూనే ఉంటుంది మీ దగ్గరికి. పైగా బ్యాండ్ విత్ హాగింగ్ ఈ కాన్సెప్ట్ ఉన్నారా అంటే ఏం లేదు మా బ్రో. ఇప్పుడు ఈ వీడియో మీరు చూస్తున్నారు, ఇంట్లో ఇంకెవరో టీవీలో వాళ్ళకి బాగా నచ్చిన ఓ సినిమానో వెబ్ సిరీస్ చూస్తున్నారు అనుకుందాం. పక్క రూమ్ లో ఇంకెవరో హౌ టు ఫోల్డ్ ఏ పీస్ ఆఫ్ పేపర్ అంటే హౌ టు వీడియోస్ బాగా ఫేమస్ కదా, అదేదో చూస్తాను అనుకుందాం. అయితే యాక్ట్ జిప్ ఏం చేస్తుంది తెలుసా, మీకు రైట్ నో మీరు చూస్తున్న ఇన్ఫర్మేషన్ చాలా క్రూషియల్ కాబట్టి ఎక్కడ అది మిస్ అవ్వకుండా వైఫై సిగ్నల్ మొత్తం మీకు పంపించేస్తున్నారు. జాబ్ జామ్ 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 అని విఐపీ లేన్ లో పంపించేస్తారు. అలాగే అందరికి షేరింగ్ ఈస్ కేరింగ్ అని నమ్ముతాడు యాక్ట్ జిపి. చక్కగా ఎవరి బ్యాండ్ విత్ వాళ్ళకి చక్కగా షేర్ చేసి పెడతాడు అనమాట. అది చేసి పెట్టే బాధ్యత మన యాక్ట్ జిపిది. ఒకవేళ కనుక మీరు మీ ఇంటర్నెట్ మాయమైపోయింది ఏంటి అన్న ఫీలింగ్ రాకూడదు అనుకుంటే గనక టేక్ ఎ స్మార్ట్ డెసిషన్. యాక్ట్ స్మార్ట్ వైఫై తెచ్చి పెట్టుకోండి. ఇట్ విల్ బి ఎ గేమ్ చేంజర్, ట్రస్ట్ మీ. ఈ ఫ్రెండ్ మీకోసం నిరంతరం ఫ్రెండ్ లాగా పనిచేస్తాడు. ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ అ ఫ్రెండ్ ఇన్ నీడ్ అంటారు కదా, చేసి పెడతాడు. అండ్ ఆఫ్ కోర్స్ దాని తాలూకా డీటెయిల్స్ మొత్తం అంతా ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. గో చెక్ ఇట్ అవుట్, మేక్ ఎ స్మార్ట్ డెసిషన్ టుడే. మా బ్రోస్, సో మ్యాటర్ ఏంటంటే ఇట్లా 4వ స్పాట్ కోసం ఇందాక చెప్తున్నట్టుగా MI అండ్ DC కొట్టుకోవాలి. వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి గెలిచి ఎవరు వెళ్తారో. 21st May ఈ మ్యాచ్ ఉంది. దానికంటే ముందర ఇంకో గేమ్ ఉందిగా, CSK RR. CSK యాక్చువల్లీ హోమ్ గేమ్ చెన్నైలో చెప్పకలాడు ఉండాల్సింది, కానీ అలా కాదని చెప్పి దాన్ని షిఫ్ట్ చేసి ఢిల్లీకి మార్చారు. ద రీజన్స్ ఆబ్వియస్లీ ఈ బ్రేక్ ఏదైతే వచ్చిందో దాని తర్వాత కొన్ని వెన్యూస్ లో మాత్రమే పెట్టారు. హైదరాబాద్ ని చెన్నైని కన్సిడర్ చేయలేదు. వర్షాలు పడుతుంటే ఆ గ్రౌండ్ అందుబాటులో ఉండదు, సరిగ్గా రికవర్ అవ్వలేదు టైంకి అని చెప్పేసి అనుకున్నారో ఏమిటో మూవ్ చేశారు, ఢిల్లీ వైపు పెట్టారు. బికాస్ అక్కడ వర్షాలు ఎండలు ఎక్కువగా ఉన్నాయి, మ్యాచ్ జరిగిపోతున్న ఒక ధీమా. అండ్ హోమ్ టీమ్ కి హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ గా లేకపోయినా కూడా అది ఢిల్లీలో క్రౌడ్ సపోర్ట్ ఖచ్చితంగా CSK వైపు ఉంటుంది. బట్ ఈ మ్యాచ్ ఎందుకు చూడాలి, 3 గంటలు 4 గంటలు ఎందుకు ఇవ్వాలి అని క్వశ్చన్ రావచ్చు. బికాస్ దిస్ నథింగ్ ఎట్ స్టేక్, ఇట్స్ డెడ్ రబ్బర్. ఎవరు గెలిచినా ప్రయోజనం లేదు, ఓడిపోయినా ప్రయోజనం లేదు. ఎందుకు చూడాలి అంటే మీరు జెన్యున్ క్రికెట్ ఫ్యాన్స్ అయితే, అంటే క్రికెట్ ఎవరాడినా చూసే టైప్ అయితే తప్పకుండా చూడొచ్చు. బికాస్ యూ కుడ్ సీ సమ్ గుడ్ బ్యాటింగ్ అండ్ గుడ్ బౌలింగ్. బికాస్ CSK కూడా వాళ్ళ ఆట తీరు మార్చుకున్నారు. విల్ గో విత్ CSK ఫస్ట్. బేబీస్ ఆర్మీగా మారిపోయింది. ఐ లైక్ టు కాల్ దమ్ ద బేబీస్ ఆర్మీ రైట్ నౌ. యంగ్స్టర్స్ తీసుకొచ్చారు. యూ గాట్ ఆయుష్ మాత్రే, ఉర్విల్ పటేల్, నాట్ రియలీ యంగ్ బట్ స్టిల్ న్యూ టు ద సర్క్యూట్. తర్వాత శేఖర్ రషీద్ ఆడతలేదు, లెట్ వెయిట్ అండ్ సీ. తర్వాత యూ హ్యావ్ బ్రెవిస్, తను కూడా బాగా ఆడుతున్నాడు. సో ఇలా కొంచెం ఉడుకు రక్తాన్ని యువ రక్తాన్ని తీసుకొచ్చారు. వాళ్ళ వల్ల ఏమవుతుందంటే కొంచెం అటాకింగ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడడం చూస్తున్నాం, బ్యాటింగ్ ఆడడం చూస్తున్నాం, విచ్ ఇస్ గివింగ్ CSK ద రిక్వైర్డ్ నెసెసరీ స్కోర్స్. దట్ ఈస్ వన్ పాజిటివ్. బౌలింగ్ విషయంలో నూర్ మంచి ఫామ్ లో ఉన్నాడు, ఖలీల్ రీసెంట్ గానే పర్ఫార్మ్ చేస్తున్నాడు న్యూ బాల్ తోటి. సో అది బానే ఉంది. జడేజాకి ఎక్కువ వికెట్స్ లేవు, అశ్విన్ కి ఎక్కువ వికెట్స్ లేవు. ఆడతారా ఆడించారా చూడాలి. బౌలింగ్ ఎలా
తట్టుకోగలుగుతుంది అపోజిషన్ అని చూడాలి. బికాస్ అపోజిషన్ సైడ్ లో చూస్తే గనక ఆర్ఆర్కి యు గాట్ జైస్వాల్, యు గాట్ వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్ ఇస్ బ్యాక్, రియాన్ పరాగ్ ఇస్ ఇన్ ఫార్మ్. సో వాళ్ళు ధైర్యంగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఎటువంటి భయం లేకుండా, ఓడిపోతే ఏం జరుగుతుందన్న ఆలోచన లేకుండా ఉన్న టీమ్స్ ఆడితే క్రేజీగా ఆడొచ్చు. ఇది ఎలా తెలుసా, బెట్ మ్యాచ్ కూడా కాదు, ఫ్రెండ్లీ మ్యాచ్ ఇది. ఫ్రెండ్లీ మ్యాచ్ ప్రెషర్ ఉండదు కదా, ఆడతాంగా మనం కూడా గ్రౌండ్ లో ఇంటి పక్కన ఫ్రెండ్లీ మ్యాచ్ లా ఉంటుంది అనమాట. బట్ ఇంటెన్సిటీ ఉంటుంది బికాస్ ఎవ్రీబడి వాంట్స్ టు విన్. ఎవరికి కూడా ఆ బాటమ్ ఆఫ్ ద టేబుల్ ఫినిష్ అవ్వాలని ఉండదు. 9th స్పాట్ ఒకళ్ళు, 10th స్పాట్ ఒకళ్ళు. వుడెన్ స్పూన్ ఎవరికి వద్దు. వాట్ ఇస్ వుడెన్ స్పూన్? బాటమ్ లో ఫినిష్ అయిన వాళ్ళకి వుడెన్ స్పూన్ ఇచ్చినట్టుగా అంటుంటారు అనమాట. అది వద్దు కాబట్టి ఎవరన్నా సరే గెలవాలనుకుంటారు, పైకి వెళ్ళాలనుకుంటారో అది చూసే అవకాశం ఉంది. సో ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ బిట్వీన్ ద యంగ్స్టర్స్. ఒకవైపు ఏమో ఇందాక అన్నట్టుగా మాత్రే ఉన్నాడు, ఇంకో వైపు ఏమో వైభవ్ సూర్యవంశీ ఉన్నాడు. వాళ్ళిద్దరు కలిసి ఇండియాకి అండర్-19 లో ఓపెన్ కూడా చేశారు. దే గోట్ ఫేస్ ఆఫ్ ఈచ్ అదర్. దట్స్ గ్రేట్ టు సీ. అండ్ అఫ్ కోర్స్ ఫ్యాన్స్ చాలా మంది ధోని చూడడానికి వస్తారు, సందేహం లేదు దాంట్లో. ఎంతకాలం ఆడతాడో తెలియదు. లాస్ట్ టైం మ్యాచ్ ఆడినప్పుడు తనని ఒక ప్రశ్న అడిగితే, మీరు ఇదే లాస్ట్ సీజన్ ఇంతమంది ప్రేక్షకులు వస్తారు ఎందుకు ఏమిటి మీకు అర్థమవుతుంది అంటే తను చెప్పింది ఏంటంటే, నా లాస్ట్ మ్యాచ్ ఏమో అనుకుంటారు ప్రతిసారి కూడా, లాస్ట్ సీజన్ ఏమో అనుకుంటారు అందుకని వస్తారు, వచ్చేట అది ఆడతలేదు నాకు తెలియదు, ఆడతానేమో, ఐ హావ్ టు లుక్ ఎట్ మై బాడీ ఎలా రికవర్ అవుతుందో అని చెప్పారు. సో ఇప్పటికి కూడా ఏమి సంకేతాలు ఇవ్వలేదు కాబట్టి, అయినా కూడా ఐఎమ్ షూర్ చాలా మంది ఎల్లో జెర్సీ వేసుకుని వస్తారు, ధోనిని చూడడానికి వస్తారు, తన బ్యాటింగ్ చేస్తే కేరింతలు పెట్టడానికి వస్తారు. అలాగే టీవీ సెట్స్ ముందర మొబైల్ స్క్రీన్స్ లో కూడా ఆబ్వియస్లీ చాలా మంది చూస్తారు ఈ మ్యాచ్ ని. ప్యూర్ క్రికెట్ లవర్స్, మీకు మీ దగ్గర సమయం ఉందనుకుంటే ఐ థింక్ యూ షుడ్ వాచ్ ద గేమ్. దిస్ నథింగ్ ఎట్ స్టేక్. అదైతే ఫ్యాక్ట్. లేదు చాలా ఇంపార్టెంట్ అని బుకాయించడంలో ప్రయోజనం లేదు కాబట్టి ఫ్యాక్ట్ అయితే చెప్పేశాను మీకు. సరే, ఇదన్నమాట సంగతి. మ్యాచ్ కి సంబంధించిన రివ్యూలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఐ థింక్ ద నెక్స్ట్ గేమ్ ఈజ్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్. MIDC విల్ టాక్ అబౌట్ దట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బట్ ఇప్పటిదాకా వీడియో చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్. లైక్ ద వీడియో, లైక్ ఐ సెడ్, కమెంట్ అబౌట్ వాట్ వీ వాంట్ టు ఆన్ ద వీడియో. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని స్టంట్స్ కి ఇప్పటిదాకా చేసుకోకపోయింటే మరొకటి మళ్ళీ కలుస్తా. అండ్ ఆఫ్ కోర్స్ బై ద వే మా బ్రోస్, do check out the link in the description because Act Smart Wi-Fi is giving you very smart solutions. And చూడండి ఏంటో నచ్చితే you can obviously think about planning to have it at your house. ఆ పని చేయండి. మరొకటి మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.